ఈరోజు వంటకని బ్రౌన్ రైస్ రానేసినాను. కానీ వంట చేయలేదు. పిల్లలకి తొందరగా అయిపోయిందని చెప్పేసి డ్యూటీలకి వెళ్ళిపోయినారు వాళ్ళు. అందుకోసమే బ్రౌన్ రైస్ ఉన్నాయి. సరే యూట్యూబ్లో అంతా సకినాలు సకినాలు తెలంగాణ సకినాలు అని అంటున్నారు కదా, చూద్దాము దీంతో ఎలాగొస్తాయో. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తాయో. ఉదయమే నానేసినాను నేను, ఇప్పుడు వడేస్తున్నాను. వడేసి కొద్దిసేపు ఆరేసుకున్న తర్వాత పిండి చేసినాక సకినాలు చేస్తాను. ఎట్లా వచ్చినాయో బ్రౌన్ రైస్తో చూపిస్తాను అందరికీ. కొంచెం తడి ఆరిపోయేంత వరకు బట్ట పైన ఇట్లా ఆరేయాలంట, నాకు కూడా తెలీదు. ఆరేస్తున్నాను నేను, చూద్దాం. బియ్యం ఆరేలోపు కొన్ని ఉద్దిబ్యాళ్ళు తీసుకున్నాను నేను. ఒక గ్లాసే కదా బియ్యము, అందుకోసమని కొన్ని ఉద్దిబ్యాళ్ళు తీసుకున్నాను. ఉద్దిబ్యాళ్ళను వేయించుకున్నాము. ఉద్దిబ్యాళ్ళు కొంచెం వేగినాయి. ఇప్పుడు పుట్నాల పప్పు కూడా కొద్దిసేపు వేయించుదాము. పప్పు ఉద్దిపప్పు బాగా వేగిపోయినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు చల్లారనిద్దాము. ఇప్పుడంతా తడి బాగా ఆరిపోయింది. ఇంకా గ్రైండర్కి వేసుకున్నాము. బియ్యాన్ని మిక్సీ పట్టి జల్లించి ఉంచుకోవాలి. దానితో పాటు పుట్నాల పప్పు ఉద్దిపప్పును కూడా మిక్సీ పట్టి అందులో కలపాలి. వాము, జీలకర్ర, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు ఒక 4 స్పూన్లు, నెయ్యి అన్నీ వేసి ముందు బాగా కలుపుకున్నాము. ఇప్పుడు అంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం నీళ్ళని వేసుకొని కలుపుకున్నాము. అంత బాగా ఇట్లా తడుపుకున్నాను. అంతా బాగా పిసుకోవాలా. ఒక 2 నిమిషాలు పిసుకున్నాక కొంచెం ఒక 5 నిమిషాలు నానబెడదాం. ఇంకా పిండిని ఒక 5 నిమిషాలు నానేద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవేర్. అందరు గుడ్ మార్నింగ్ అండి. అంతకుముందు చూపించేసిన నేను ప్రాసెస్ అంతా ఇప్పుడు వేస్తున్నాను. అయినా కూడా నాకు ఈ మన చెక్కిలాలు చేసుకుంటాం కదా, దాంతో చేసేకపోతే రాలేదు. మామూలు కూడా వేసేకపోయినాను, రాలేదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది, అందుకోసమే రాలేదు. సరే ఇట్లా కవర్లు వేసుకొని చూద్దాము అని చెప్పేసి కవర్లు వేసినాను. చూద్దాము, కవర్లు వేసినాను కదా ఎట్లా వస్తాయో చూద్దాము. ఇది ముచ్చేద్దాము, చూస్తాను. ఫస్ట్ స్వామి వెంకటేశ వేసినాను. ఇది బాగా వచ్చింది. ఇంకా కొంచెం పెద్దగా వేసి చూస్తాను. ఇప్పుడు మరి కొంచెం పెద్దగా వేస్తాను. చెక్కిలాలు అయితే తొందరగా వచ్చేయచ్చు. ఇదేమో రావడం లేదు. చూస్తాను, ట్రై చేస్తున్నాను. చూస్తాను. ఇట్లా వస్తే ఇట్లా ఈజీగా అయిపోతాయి తొందరగా. చూద్దాము, చూపిస్తాను మీకు ఎట్లా చేసినాను. అలాగొచ్చినాయి. ఇట్లా వచ్చినాయి. ట్రై చేస్తాను, అన్నీ అయిపోయినాక చూపిస్తాను. ఇలాగ వచ్చినాయి.
ఒకటి సన్నగా ఒకటి పెద్దగా ఏదో వచ్చినాయి, రావడం అయితే వచ్చినాయి. కానీ చేత్తో కాదు, కవర్లో వేసుకొని చేసినాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కాలుద్దాము. కాల్చిన తర్వాత ఎట్లా వస్తాయో చూద్దాం. ఇంకా ఆరిపోయినాయి. ఇంకా ఆయిల్ పెడదాం. ఇంకా ఆయిల్ పెట్టేలాగా ఇంకో 10 నిమిషాలు అవుతుంది కదా, అంతలేకే కాలిపోతాయి. స్టవ్ అంటిద్దాం. ఇంకా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఇంకా ఎలా కలుతాయో ఏమో, ఎట్లా వస్తాయో చూద్దాం. ఇంకా ఆయిల్ కాగింది, వేద్దాం ఒక్కోటి నిదానంగా. అన్నీ చిన్న చిన్నవన్నీ ఫస్ట్ వేసేస్తాను. పెద్ద గుండెటి వేస్తాను, చూద్దాము. ఇవి కూడా బాగా కలర్ వచ్చినాయి. ఇంకా తీద్దాము. చూస్తాను, నేను కూడా ఫస్ట్ టైం కదా, నాకు కూడా తెలీదు ఎలా తీయాలో ఏమో. కానీ విరగలేదు, అసలు విరక్కోకుండా వచ్చినాయి, అదొక సంతోషము. వినాలు చేసినాను, కానీ ఇది మీరే చెప్పాలి. అంటే ఎవరు తెలంగాణలో వాళ్ళు ఫేమస్గా బాగా చేస్తారు కదా, వాళ్ళే చెప్పాలా ఇవి ఎట్లా వచ్చినాయో. నాకైతే ఏం తెలియదు, నేను ఆ ప్రాసెస్ ప్రకారము చూసుకొని చేసినాను. ఇది ఎట్లా వచ్చిందో మీరే చెప్పండి. బాగా రావడం అయితే బాగా వచ్చినాయి, క్రంచీగా కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ తక్కువ వచ్చినాయి. కానీ ఊరికి ఇట్లంటే ఇరిగిపోతుంది, ఇట్లంటే ఇరిగిపోతుంది. రావడం కూడా బాగా క్రంచీగా ఉన్నాయి. ఇవి ఎట్లున్నాయో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. రావడం అయితే టేస్ట్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ కలర్ వచ్చినాయి. సకినాలు అంటే తెల్లగానే కనిపిస్తుంటాయి నాకు. నేను చూడడం అయితే మా ఫ్రెండ్ భవాని అనే ఆమె ఉండింది, ఆమె పంపిస్తుండే. తెల్ల ఉంటుండే తనవి, ఇట్లా కలకల అంటుండే. ఇవైతే నాకేం తెలియదు, మీరే చెప్పాలా ఎట్లున్నాయి ఏం కథ అని. ఇక ఇట్లా వచ్చినాయి చూడండి, బాగా వచ్చినాయా. ఇంకోసారి బాగా చేస్తాను, అప్పుడు చెప్పండి ఏ విషయము. ఇప్పుడైతే నాకు కామెంట్ చేయండి, ఇవి సకినాలా కాదా లేదంటేనా ఏదని చెప్పండి మీరే. టేస్ట్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. నువ్వులు అన్నీ వేసినాం కదా, బాగుంది, నచ్చింది నాకు. చూద్దాం, ఇంకోసారి ట్రై చేస్తాను. బాగా వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా చేయాలా, ఏమేమి వేయాలో చూపిస్తాను. ఓకే రండి, బాయ్, ఉంటాను.